సో బిలీవ్ ఇన్ యువర్ స్ట్రెంగ్స్. వన్స్ దేర్ వాజ్ సమ్ మంకీస్ అండ్ సమ్ ఎలిఫెంట్స్ ఇన్ ఏ సర్కస్. కొంతకాలం క్రితం కొన్ని కోతులు అట్లాగే కొన్ని ఏనుగులు అనేటువంటివి సర్కస్లో ఉన్నాయి అనమాట. దే వర్ ఆల్వేస్ బౌండ్ బై ఏ వీక్ రోప్. ఓకే, సో వాటిని ఎప్పుడు కూడా చాలా మరీ అంత గట్టి తాడేం కాదు, అట్లాగని అది చాలా బలంగా ఉన్నటువంటి తాడు కూడా కాదు. సో ఆ తాడుతో కట్టేస్తూ ఉండేవాడు ఆ యొక్క రింగ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన. ఫ్రమ్ విచ్ దే కుడ్ హ్యావ్ ఈజీలీ ఎస్కేప్డ్. ఓకే, సో ఆ యొక్క తాడు చాలా సన్నగా ఉండేది, మరి అంత బలమైనటువంటిది కూడా కాదు, ఇట్లా తెంపితే తెగిపోయేటువంటిది. అయినప్పుడు సరే వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అన్నటువంటి ప్రయత్నం చేయలేదు. బట్ దే డిడ్ నాట్ ట్రై. వారు ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు. వన్ డే ఏ యంగ్ బాయ్ ఆస్క్ ద రింగ్ మాస్టర్. ఓకే, సో అప్పుడు ఒక చిన్న పిల్లాడు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రింగ్ మాస్టర్ ఏనుగుల్ని కోతుల్ని ఆ యొక్క సర్కస్లో ఆడించేటువంటి వాడు ఎవరైతే ఉంటారో ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు అనమాట. వై హ్యావెన్ దీస్ యానిమల్స్ బ్రోకెన్ ద రోప్ అండ్ రన్ అవే. ఎందుకు ఇవి అక్కడ ఉన్నటువంటి తాడిని చక్కగా తెంపేసి అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు అని చెప్పి ఆ యొక్క రింగ్ మాస్టర్ని అడిగాడు. ద రింగ్ మాస్టర్ రిప్లైడ్, ఫ్రమ్ ద టైమ్ దే వర్ యంగ్. ఓకే, సో అవి చిన్నగా ఉన్నప్పటి నుండి కూడా దీస్ యానిమల్స్ వర్ టాట్ దట్ దే వర్ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్ టు బ్రేక్ ద రోప్. ఓకే, సో అవి చిన్నగా ఉన్నప్పటి నుండి కూడా నేను వాటికి ఏమని చెప్పి వాటిని పెంచాను అంటే, నీ అంతటి నువ్వు ఏది కూడా చేయలేవు. ఓకే, సో మీ అందరూ మీరు ఏది కూడా చేయలేరు, ఈ యొక్క తాడును కూడా మీరు తెంచలేరు, ఇది మీ వల్ల కాదు అనేటువంటి ఉద్దేశాన్ని వాటికి చెప్పి వాటిని అలాగే పెంచాను, ఇప్పటివరకు అవి అలాగే ఉన్నాయి అని చెప్పి చెప్పాడు అనమాట. దిస్ బిలీవ్ గాడ్ ఇన్ టు ద మైండ్స్. ఓకే, సో ఆ యొక్క నమ్మకం అనేటువంటిది వాడి యొక్క మైండ్లోకి వాడి యొక్క మనసులోకి వెళ్ళిపోయింది అనమాట. ఇట్లాగే అవి నమ్ముతూ ఇంకా అలాగే జీవిస్తూ ఉన్నాయి. అయితే మేము దీన్ని తెంపలేము, ఇది మా వల్ల కాదు అని. అండ్ దే డిడ్ నాట్ ఈవెన్ అటెంప్ట్ టు బ్రేక్ ద రోప్. ఓకే, సో వారు కనీసం ఆ యొక్క జంతువులన్నీ కూడా కలిసి ఒక ప్రయత్నం కూడా చేయలేదు ఆ యొక్క తాడును తెంపడం కోసం. ద నెక్స్ట్ డే ద యంగ్ బాయ్ కేమ్ ఇన్. ఓకే, సో మరుసటి రోజు ఆ యొక్క పిల్లాడు ఆ లోపలికి వచ్చాడనమాట. సో వెన్ ద రింగ్ మాస్టర్ వాజ్ నాట్ అరౌండ్. అక్కడ వాటిని ఆడిచ్చేటువంటి రింగ్ మాస్టర్ గారు అక్కడ లేడు, వాటన్నిటిని కూడా ఆడిచ్చేటువంటి వ్యక్తి అక్కడ లేడనమాట. సో లేకపోయేసరికి అక్కడికి వెళ్ళాడు. అండ్ ట్రైన్ ద యానిమల్స్ టు ఫ్రీ దెమ్సెల్వ్స్. ఓకే, సో వాటికి సెక్షన్ ఇచ్చాడనమాట. వాడంతటా అవే వాటిని కాపాడుకొని అక్కడ నుండి వెళ్ళిపోయేటువంటి విధంగా. ది యానిమల్స్ గెయిన్ దేర్ స్ట్రెంగ్త్. ఇంకప్పుడు ఆ జంతువులు వాడి యొక్క శక్తిని మొత్తాన్ని కూడా పుంజుకున్నాయి అనమాట. అండ్ ఫ్రీ దెమ్సెల్వ్స్ ఆఫ్ ద బాండేజ్. ఇంకా వాటిని అవి చక్కగా ఆ తాడు నుండి వాటిని అవి కాపాడుకొని ఆ తాడు నుండి విడిపించుకున్నాయి అనమాట. సో ఆ బంధకాలు విడిపించేసుకొని దే ర్యాన్ ఇన్ టు ద డెన్స్ ఫారెస్ట్. ఇంకా అక్కడ నుంచి అవి చక్కగా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి అడవిలోకి వెళ్ళిపోయినాయి. అండ్ లివ్ దే లైఫ్ హ్యాపీలీ. ఇంకా అక్కడ నుండి వాడి యొక్క జీవితాన్ని ఎంతో సంతోషంగా అవి గడిపినాయి. మోరల్ ఏంటంటే, ఐడెంటిఫై యువర్ స్ట్రెంగ్త్ టు లివ్ ఏ ఫ్రీ లైఫ్. నీ యొక్క శక్తి ఏంటో నువ్వు తెలుసుకొని మంచిగా ప్రశాంతకరమైనటువంటి స్వేచ్ఛకరమైనటువంటి అండ్ హ్యాపీ లైఫ్ సంతోషకరమైనటువంటి జీవితాన్ని జీవించాలి.